రైతు సంఘాలను మరోసారి చర్చలకు పిలిచింది కేంద్రం. రాజకీయ పార్టీలతో కలిసి తప్పుదోవ పట్టొద్దని రైతు సంఘాలకు కేంద్రం హితవు పలికింది. ట్రాఫిక్కు అంతరాయం కలిగించొద్దని రైతులకు కేంద్రం విజ్ఞప్తి చేస్తోంది. చర్చలతో సమస్య పరిష్కారానికి ముందుకు రావాలని సూచించింది. చర్చలకు రావాలని కేంద్ర వ్యవసాయ శాఖ మంత్రి అర్జున్ ముండా పిలుపునిచ్చారు. రైట్, ఈ చర్చలకు సంబంధించిన మరిన్ని వివరాలు మా ప్రతినిధి ఢిల్లీ నుంచి గోపి అందిస్తారు. గోపి, ఢిల్లీ చలో నిరసనకు పిలిపించిన రైతు సంఘాలతో మరోసారి చర్చలకు కేంద్రం సిద్ధమైంది. కేంద్ర వ్యవసాయ శాఖ మంత్రి అర్జున్ ముండా రైతులు రాజకీయ పార్టీలతో కలిసి తప్పుదోవ పట్టొద్దు, ప్రజలకి ఇబ్బందికర పరిస్థితులు కల్పించవద్దు, ట్రాఫిక్ అంతరాయం కలిగించవద్దు, ఈ సమస్యల వల్ల ముఖ్యంగా ఆందోళన వల్ల సమస్యలు పరిష్కారం కావు, చర్చల ద్వారానే సమస్యలు అనేవి పరిష్కారం అవుతాయి. సో చర్చలకు ముందుకు రావాలని చెప్పి కేంద్ర వ్యవసాయ శాఖ మంత్రి మరోసారి రైతు సంఘాలని చర్చలకు ఆహ్వానించడం జరిగింది. అయితే రైతు సంఘాలు కూడా మేము చర్చలకు సిద్ధంగానే ఉన్నాం, కానీ మోడీ ప్రభుత్వం మాపై బల ప్రదర్శన చేస్తోంది. రైతుల పైన రబ్బర్ బుల్లెట్లు అలాగే టియర్ గ్యాస్లు సహా వాటర్ కెనాల్స్ ని ప్రయోగించడాన్ని తీవ్రంగా ఖండిస్తున్నామని చెప్పి వాళ్ళు కూడా ఒక మీడియా సమావేశాన్ని ఏర్పాటు చేసి మేము ఎట్టి పరిస్థితుల్లోనూ ఢిల్లీకి వెళ్లి తీరుతాం, మా నిరసనను కొనసాగిస్తామని చెప్పి చెప్పడం జరిగింది. సో ఖచ్చితంగా మొదటి నుంచి తమ డిమాండ్లు ఏవైతే ఉన్నాయో పంటలకు మద్దతు ధరకు సంబంధించి చట్టబద్ధత ఎంఎస్ స్వామినాథన్ కమిషన్ సిఫార్సులకు అనుగుణంగా పంటలకి సుమారు 23 పంటలకి మద్దతు ధర కల్పిస్తున్నాం అంటున్నారు. కానీ దానికి చట్టబద్ధత కల్పించినప్పుడే మార్కెట్ లో మేము పండించే పంటలకి ముఖ్యంగా భద్రత ఉంటుంది. ఒక పంటను పండిస్తున్నామంటే దానికి ఇంత ధర వస్తుంది అన్న భద్రత రైతు కల్పించాల్సిన బాధ్యత కేంద్ర ప్రభుత్వంపై ఉంది. మోడీ పెద్ద మనసు చేసుకుని మా కోసం రైతులు పంటలకు మద్దతు ధర చట్టాన్ని చేసి ఇవ్వాలని చెప్పి రైతు సంఘాల నాయకులు ప్రధాని మోడీని కోరుతున్నారు. ముఖ్యంగా మొదటి నుంచి ఉన్న డిమాండ్లే ఇటు మద్దతు ధరకు చట్టబద్ధత కానీ అలాగే రైతులకు రుణమాఫీ అలాగే ఇటు ముఖ్యంగా వ్యవసాయానికి జాతీయ ఉపాధి హామీ పథకాన్ని అనుసంధానం చేస్తూ 200 రోజులకు 10 దినాలని పెంచడం అలాగే 700 రూపాయలు రోజువారీ కూలీ ఇవ్వడంతో పాటుగా లఖింపూర్ కేరీ ఘటనకు సంబంధించిన బాధ్యులపై చర్యలు తీసుకోవాలి. అలాగే ఇటు వ్యవసాయాన్ని ఇటు పొల్యూషన్ చట్టం నుంచి మినహాయించాలి అన్న డిమాండ్లను వాళ్ళంతా కూడా వినిపిస్తున్నారు. అలాగే రైతులపై పెట్టిన కేసుల్ని ఎత్తివేయాలన్న డిమాండ్ కూడా వారు డిమాండ్ చేస్తున్నారు. సో ఖచ్చితంగా మా డిమాండ్లు న్యాయమైనవి, మా డిమాండ్లను సాధించుకునేందుకు మేము ఢిల్లీ వైపు వెళ్లి తీరుతామని చెప్పి చెప్తున్నారు. అయితే ఢిల్లీ సరిహద్దుల్లోనూ ఇటు పంజాబ్ హర్యానా సరిహద్దులో కూడా ఇంకా ఉద్రిక్తకర పరిస్థితులు కొనసాగుతున్నాయి. 2వ రోజు కూడా ఢిల్లీ చలో ఆందోళనలకి ముందుకు వెళ్లేందుకే రైతులు సిద్ధంగా ఉన్నారు. సుమారు 20,000 మంది రైతులు 2,500 ట్రాక్టర్లు ట్రక్కులతో ఢిల్లీ వైపు వచ్చేందుకు సన్నద్ధంగా ఉన్న పరిస్థితులు అక్కడ నెలకొన్నాయి. ఈ నేపథ్యంలోనే భారీగా ఇనుప కంచెలు అలాగే సిమెంట్ దిమ్మలు సహా బ్యారికేడ్లను అడ్డుగా ఉంచి కేంద్ర బలగాలు ఇటు హర్యానా పోలీసులు అలాగే పారామిలిటరీ ఫోర్సెస్ సిఆర్పిఎఫ్ అలాగే ర్యాపిడ్ యాక్షన్ ఫోర్సెస్ రైతుల్ని నిలువరించేందుకు అన్ని రకాల ప్రయత్నాలు కూడా చేస్తున్నారు. చర్చలకు సిద్ధమంటూనే ఒక పక్క సమస్యను పరిష్కరిస్తామంటూ రైతుల పట్ల కేంద్ర ప్రభుత్వం చూపిస్తున్న వైఖరిని తీవ్రంగా అభ్యంతరం పరుస్తున్నాం అంటూ కూడా ఇటు 16వ తేదీ దేశవ్యాప్తంగా భారత్ బంద్ కు సైతం రైతు సంఘాలు పిలుపు ఇవ్వడం జరిగింది. సో ఖచ్చితంగా ఇది కేవలం ఒక్క పంజాబ్ రైతులు కాదు, ఆమ్ ఆద్మీ పార్టీ మా వెనక ఉందని విమర్శలు చేస్తున్నారు. ఏ పార్టీకి కూడా రాజకీయంగా మా ఆందోళనతో సంబంధం లేదు, ప్రతి ఒక్కరూ కూడా రైతులకు న్యాయం చేయాలి, మేము భారత రైతులం, రైతుల కోసం మా ఈ పోరాటం కొనసాగుతుంది, కానీ మా వెనక ఏ శక్తులు కూడా లేవని చెప్పి రైతు సంఘాలు స్పష్టం చేయడం జరిగింది. సో ఖచ్చితంగా ఓ పక్క రైతులు చర్చలకు కేంద్రం ఆహ్వానిస్తుంది, మేము కూడా చర్చలకు సిద్ధంగా ఉన్నాం, కానీ కాలయాపన చేసే కార్యక్రమాలు ముఖ్యంగా ఎంఎస్పీ పై కమిటీ వేస్తామని కానీ లేక దీనికి సమయం కావాలని కానీ చెప్పడం సరికాదు. ఇప్పుడే మా డిమాండ్లను నెరవేర్చాలని చెప్పి రైతు సంఘాలన్నీ కూడా డిమాండ్ చేస్తున్నాయి. ఓకే గోపి, థ్యాంక్ యూ.